మాట్లాడుతున్నావు అట్లే. లవ్ చేసినప్పుడు వస్తున్నాను, యాక్సెప్ట్ చేయాలి. నువ్వు మీదకి వచ్చి మాట్లాడకు. అయితే ఇష్టం రాబోయే నువ్వెవడు మధ్యలో నాకు అర్థం కాదు. నాకు అర్థం కాదు. అరితురే ఇంకా లేవు. అరితురే కొట్టక చెప్తాను మరి. వాళ్ళు ఏం చేస్తా నీకెందుకు మాట్లాడకు. అర్థమైంది. మీరు నలుగురు కలిసి ఎక్కువ మాట్లాడుతున్నావు. మరి బరాబర్ ఏంది అబ్బో. హాయ్ ఫ్రెండ్స్, కృష్ణగాంధీ పార్క్ వెళ్తాం, ఒక ప్రాంక్ చేద్దామని. ప్రాంక్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ వచ్చింది. పాపం మనోడిని బాగా కొట్టినారండి. చాలా సీరియస్ అయిపోయింది ప్రాంక్ మాత్రం. అవును, కానీ మొత్తానికి చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది దాంట్లో. ఎందుకంటే ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ ఏమైతే ఇంట్రెస్టింగ్ ఉంటుంది టాపిక్. అంటే ఆశామాషిగా లేదు, ముగ్గురు కలిపి కొట్టారు, అది బాగా గుర్తు. బట్ ఇది ఒక హెల్పింగ్ వీడియో అన్నమాట. అది బాగా మొత్తం వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, కామెంట్ కూడా, లైక్ కూడా. ఎవరు యాక్టింగ్ బాగుందో కామెంట్. వెల్కమ్ బ్యాక్ టు జేస్ రీల్స్. నీ పేరు విజయ? నీ పేరు విజయ? మరి ఏం పేరు నీ పేరు? నా పేరు నిఖిల్. నిఖిల్, చెప్పండి. ఏం లేదు, ఒక 5 minutes కూర్చోవచ్చా ఇక్కడ? ఏం చేస్తున్నారు మీరు? నార్మల్గా రీల్స్ తీసుకోవడం. అవునా, ఏం లేదు, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి. ఒక 5 minutes నుంచి ఎవరో నా వెంట పడుతూనే ఉన్నారు. అంటే కనిపించట్లేదు. ఇప్పుడు వచ్చినాను ఇక్కడికి, వస్తూనే లేడు. ఏమో తెలియదు. నేనేమో మా ఫ్రెండ్స్ వస్తారని చెప్పి ఇక్కడికి వచ్చిన, వాళ్ళు ఇంకా ఫోన్ చేయలేదు. నేనే ఫస్ట్ వచ్చేసిన. నీ పేరేంటి? రాకేష్. నీ పేరు? స్టీఫెన్. అదిగోదుగో అతనే. మీ ఆలోచన చూస్తుంటే మీరు చిన్నగా ఉన్నదేదో పెద్దగా చేసేద్దాం ట్రై చేస్తున్నారు. చాలా సేపటి నుంచి సతాయిస్తున్నా తెలుసా, అక్కడ ఎంట్రీ దగ్గర నుంచి. వెనకెనకే వస్తాడు. అసలు నాకు లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. మాట్లాడతారా? మళ్ళా చూడ, అన్ని బెంచ్లు ఉన్నాయి, ఎక్కడే వచ్చి కూర్చున్నాడు. రండి రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఏంటి కూర్చున్నా? నార్మల్ క్యాజువల్ కూర్చున్నా. మళ్ళీ ఎవరు వస్తున్నారు వెయిట్ చేస్తున్నాను. లేదు, స్టార్టింగ్ నుంచి నువ్వు అక్కడి నుంచి నా ఆయనకే వస్తున్నావు. మీరు ఎవరెవరు నాకు తెలియదు. నాకు తెలియదు అనుకున్నా, నువ్వు స్టార్టింగ్ నుంచి వచ్చి వెనకెనకే రావడం. వీళ్ళందరూ ఎవరు? నీలాంటి వాళ్ళు ఉంటారని చెప్పి ఇలాంటి వాళ్ళు హెల్ప్ తీసుకుంటున్నా. అన్ని అబద్ధాలే. మంచిగా చూస్తున్నావు, గురాయించి మాట్లాడుతున్నారు, ఏదో క్యాజువల్ గా చూస్తున్నాను. ఇప్పుడు ఏంది దానికి మించిన ప్రూఫ్? అట్లా ఎందుకు చేస్తావు? ఇప్పుడు ఏం కొట్టిస్తావా? కొట్టిపించడానికి కాదు, నువ్వు అట్లా చేయడం పద్ధతి కాదు. ట్రై చేస్తే అంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావు నువ్వు? వస్తా, మరి ప్రపోజ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేయాలి. చేయకపోతే వదిలేసేయాలి. అట్లా అడుగుతున్నారు కదా, చెప్పు. మాట్లాడ
చెప్పేట్రా ఏంటి చెప్పు, ఏంటి? ఏంది నీదేంది? చేస్తున్నాను నేను నీ మీద పెట్టినా బ్రో, టచ్ కూడా పెట్టాను. నా మీద అంటారా నేను కూడా ఇటు రా అన్నా కదా. డ్రా అంటే మరి నోటితో చేసి చెప్పాలా దానికి? నన్ను పక్కన నేనేంది నిలబడతావు? రాక మరి టూ మచ్ ఉంది నేను చెప్తున్నా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? చెప్పు. ఏం చేస్తావు? ఎందుకు ఫాలో అవుతున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేస్తున్నా. ట్రై చేస్తున్నావు. ఇందాకేమన్నాడు? ఇందాకేమన్నా నా లవర్ కోసం వెయిట్ చేస్తున్నా అన్నాడు. ఇప్పుడు మాట మారుస్తావు. నువ్వా కాదా నా లవరు? ఏందన్నా గొంతుకి రేజ్ అవుతున్నావు? ఎల్లున్నారని నిలుతున్నా. మీకు ఎందుకు వస్తున్నావు అన్న? నువ్వు మీదకి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు? వచ్చింది ఎవరు మీదకి? నువ్వా నేనా? దూరం ఉండి మాట్లాడు. అట్లా వచ్చింది ఎవరు? నువ్వా నేనా? దూరం ఉండి మాట్లాడు. ఇప్పటి వరకు ఒక మాట మాట్లాడి ఇప్పుడు ఇంకో మాట మాట్లాడతావు. నువ్వెందుకు చేస్తున్నావు? అరే చేసి కొడతాను అప్పుడు. కొట్టాలా? చూస్తావా? అది కూడా చూస్తావా? చూస్తావా? ఒక అమ్మాయి మీద చేయడం తప్ప కరెక్ట్? నేను వేసానా? ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? ఆమె వచ్చిందా? నేను ఆమె వేసినా? వెంబడి ఎందుకు పడుతున్నావు? మీరు వచ్చేటట్ట తప్పితే నువ్వు దొబ్బినప్పుడు లేదా నన్ను ఇట్లా జరుగు బ్రో సైడ్కి రా అన్నా. మరి నేను వెనకాల జరుగు బ్రో అని చెప్పి దొబ్బుతున్నా నేను. మీరు ఉన్నప్పుడే ఇట్లా మాట్లాడుతున్నాడు, అసలు లేనప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తాడు తెలుసా? మరి ఇప్పుడు ఏం తెలియనోడు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు. కొంచెం జ్ఞానం ఉండాలా? ఏంది నేను సీరియస్ గానే మాట్లాడుతున్నా. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? You respect and take respect. I respect the respect. పెద్ద మాట్లాడుతున్నావు అట్లే. ఎవరో కూడా తెలియదు నీకు, ఎట్లా తీసుకొస్తా? ఎట్లైనా తీసుకొచ్చుకుంటా, నా సేఫ్టీ నాకు ముఖ్యం. పెద్ద చెప్తున్నాడు. మీరేంది బ్రో? ఏంది బ్రో? నేను ఏదో ట్రై చేస్తున్నా, హెల్ప్ చేయరు నాకు. చెయ్యం. ఎందుకు చేస్తాం? బాగా నీకు ఆమె మీద మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు అట్లే. ఎవరు అడిగే వాళ్ళు లేరు. వచ్చింది ఎవరు మీదకి? నువ్వు వచ్చావా నేను వచ్చినా? అది చూసుకొని మాట్లాడు ఫస్ట్. డ్రామాలు చేస్తున్నా. నువ్వు వచ్చింది ఇట్లా వచ్చింది ఎవడు మీదకి? జర నువ్వు బ్రో దూరం ఉండి మాట్లాడు. నీకు చేసి మాట్లాడక చెప్తున్నా. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నావు. ఎందుకు వస్తున్నావు అన్న? నీకేమైనా పిచ్చా? పిచ్చి చేస్తున్నావు అన్ని. నువ్వు ఇటు వచ్చి మాట్లాడు. నువ్వు చేతులేసి ఎందుకు మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలే. రాదు, ఈడికెళ్ళే మాట్లాడుతుంది. వెనకాల ఉండి మాట్లాడడం కదా, ఇక్కడ ముందరకు రా. రాదు. ఏం చేస్తావు చెప్పు? ఏం చేస్తావు? ఏం చేస్తా అంటే చిన్న భాషకి చెప్పు. ఎంత ర్యాష్ గా బిహేవ్ చేస్తున్నావు తెలుసా? 10 days కెళ్ళి వస్తున్నా నేను. అవునా? ఏదో ఒకటి చెప్పాలని ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళిపోతే నువ్వు అని చెప్పినాక నువ్వు ఎందుకు నువ్వు చెప్పలే నాకు ఇప్పుడు దాకా. అయితే మర్యాద చెప్తున్నా. ఇంకొకసారి నా వెనక పడకు. పడితే బాగా మర్యాద ఉండదు చెప్తున్నా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? అక్క పోలీసు వాళ్ళకే పట్టిస్తారు. ఇంకేం చేస్తావు? నువ్వు ఆగుతాడు చెప్పు. నువ్వు చెప్పు. తమ్ముడేమో అక్క అన్నాక నేను మాట్లాడకపోతే ఇంకోళ్ళు మాట్లాడతారు. వాడితో మాట్లాడు. యాక్సెప్ట్ చేయను, మూసుకొని. నేను చెయ్యను. చెయ్యరు. నా లవర్ కోసం వెయిట్ చేస్తున్నా అన్నాడు. ఇప్పుడు ఏమో మరి చేస్తున్నా. వీళ్ళకి తెలియదు. అసలు నన్ను ఎవరు అన్నావు నువ్వు ఇంతకు ముందు? మరి ఇప్పుడు ఎట్లా తెలుసు? ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? వీళ్ళకైతే తెలియదు. నీకైతే 10 days కి ఫాలో అవుతున్నాను లేదా? అయితే పెద్ద చెప్తున్నావు అట్లే. నువ్వు మీదకి వచ్చి మాట్లాడితే నేను భయపడాలనుకున్నావా? దగ్గరికి వచ్చి మాట్లాడు. మరి ఎందుకు పోతున్నావు నెక్స్ట్? రా దగ్గరికి. భయపడకపోతే ముందరికి రా. అయినా నీకు నాతో పని లేదు. నీ పని నువ్వు చూసుకో. కాబట్టి వస్తున్నా. అంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావు నువ్వు? మాట్లాడుతున్నావు అట్లే. నేను లవ్ చేసిన కాబట్టి వస్తున్నాను. యాక్సెప్ట్ చేయాన్ని. నువ్వు మీదకి వచ్చి మాట్లాడకు. పెద్ద అయితే నా ఇష్టం రాబే. నువ్వెవడు మధ్యలో నాకు అర్థం కాదు. నాకు అర్థం కాదు. అరితురే ఇంత లేవు. అరితురే కొట్ట చెప్తున్నా. మర్యాద వాళ్ళు ఏం చేస్తా మాటలు ఓవర్గా మాట్లాడకు. నువ్వు నీకెందుకు మాట్లాడుతున్నావు? మాటలు మర్యాదగా మాట్లాడు. అరితురే ఎందుకు కొడుతున్నావు? బరాబర్ కొడతానా? నువ్వు చేసేదే తప్పు. మళ్ళీ మీదకి వెళ్ళి అరైతురే కొడుతున్నావు అంటే కొడితే ఏం చేస్తావు అన్న? కొట్టు ఒకసారి. కొడతా. కొట్టు. కొడితే ఏం పక్కన పెట్టు. చేస్తున్నావు మనిషివేనా నువ్వు అసలు? అరితురు ఎందుకు కొడుతున్నావు? కాదు, నువ్వు చెయ్యందుకు చేస్తున్నావు అన్నా నేను. అరితురు ఎందుకు కొడుతురు? నువ్వు చెయ్యందుకు అన్నాను పిలవరు, శ్రీను పిలవరు మర్యాదగా. మీ పేరు ముగ్గురు పలగొడతావు. ముగ్గురం బయటికి ఏడుంటే నీకెందుకు? ఏడుంటే నీకెందుకు? నీకెందుకు?
నీకెందుకు నువ్వు పదా మొట్టలో మజా మాట్లాడదా మాటలు మర్యాదగా మాట్లాడుతున్నావు ఊరికే. ఇప్పుడు ఏమైందన్న ఇప్పుడు ఏమైంది? అరే అని ఎందుకు అంటున్నావు పోయాను బరాబర్ అంటా అన్న మేము ఎందుకు పడుతున్నావు మళ్ళీ? వాళ్ళు ఎంత సక్సెస్ అవుతావు చెయ్యి తీసి ఫస్ట్ ఏం జరిగేది ఇద్దరు జరిగి ఏడికి జరిగేది చెయ్యి నువ్వు ఫస్ట్ జరుగు చేయమని చేస్తున్నావు మీరు జరుగురా తమ్ముడు ఏంటి జరిగేది ఉందా ఉంది చూసుకుందామా? ఏంటి ఎందుకు వస్తుర్రా మధ్యలో? నాకు అర్థం కాదు. వస్తాము మధ్యాహ్నం నువ్వు జరుగు. అసలు నీకు నీ వల్ల mind అయితే ఉందా? మళ్ళీ ఈడ. నువ్వు నువ్వు చేసి మాట్లాడకు అర్థమైంది ఏంది మీరు నలుగురు కలిసి చేయందుకే ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏం కారు పట్టుకున్నావు? పట్టుకుంటారు మరి బరాబర్ కారు పట్టుకున్నావు ఏంది? చేయొద్దు ఏంది అబ్బో ఏ ఆగండి 1 minute చెప్పు వాళ్ళకి ప్రాంక్ చేద్దామని చేసాం. ఏంది బ్రో ఇది? ఏం ప్రాంక్? బాగైంది మనవాడికి. అయ్యా కలిసి తీసారు. కొట్టిదాకా ఏం చేస్తున్నావు నువ్వు? అంటే అంత సీరియస్ అవుతుంది అనుకోలేదు. అంటే మిమ్మల్ని చూస్తే కొట్టేద్దాం అనుకున్నారా? అదిగో కనిపిస్తుందా? హాయ్ చెప్పరు. హాయ్ చెప్పు. నీ పేరు? నిఖిల్. నిఖిల్. సూపర్ గా కొట్టాడు. మనవాడైతే జబర్దస్త్ యాక్ట్ చేసిండు. నీ పేరు? రాకేష్. బయటికి రా. స్టీఫెన్. స్టీఫెన్ రోబోట్ ఏమో. చూసారా ఈ కాలంలో లేడీస్ కి ఎవరైనా హెల్ప్ చేయాలి అని నీ గోరు నువ్వు ఎవరైనా హెల్ప్ చేయాలా వద్దా అని చెప్పి చాలా అనుకుంటారు. కానీ ఇలాంటి వాళ్ళు ఇప్పటి నుంచే గ్రేట్ నిజంగా. అమ్మాయి అడగడానికి హెల్ప్ చేయడానికి వచ్చి నన్ను అడిగి థ్యాంక్ యూ. నిజంగా ఇది అయ్యి ఉంటే టాపిక్ ఆయన కొడుతుండ్రు. పోలీస్ స్టేషన్ అమ్మో. అమ్మాయి అనే మాకు తెలియదు కదా, ఏ అమ్మాయి వచ్చి ఇట్లనే రియాక్ట్ అవుతుంది. అంటే నేను తనకి పరిచయం లేదు కదా వాళ్ళకి. కానీ ఒక అమ్మాయి వచ్చి కెమెరా స్పేస్ అంటారు. అట్లా కాదు, నేను హెల్ప్ చేద్దామని వచ్చి నా మీద సీరియస్ అయ్యి బటన్ కూడా పోయింది. నాకు మంచి పని అయింది. గోర్సాకు మిగిలిపోయింది. చేతులు అనుకుతున్నా ఇప్పటికి నాకు బుద్ధ అల్లంగేస్తుండే. మాటలు తిన్నా మాట్లాడు, పట్టించుకోకుండా అవన్నీ వెళ్ళిపోతాయిలే. ఓకే థ్యాంక్ యూ. ఛానల్ వచ్చి అయిపోయిందా రికార్డు? సో ఛానల్ వచ్చి రీసెంట్గా స్టార్ట్ అయింది. 1 lakh సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారు. సో ఛానల్ పేరు వచ్చేసి జేఎస్ డ్రీమ్స్ అనమాట. జ్యోతి శ్రీను. ఓకే మీరు రియల్ గా లవర్సా? రియల్గా పార్ట్నర్స్ అనమాట, యూట్యూబ్ పార్ట్నర్స్. మమ్మల్ని బుక్ చేసి బట్ రియాలిటీ రావాలంటే మాత్రం రియల్గా తప్పాలి. నేను స్టార్టింగ్ వచ్చి చూడగానే నువ్వు అక్కడ పడుకో. ఫస్ట్ నువ్వు ఒక్కడు అంటే వీళ్ళు వేరు సెపరేట్ అనుకున్నాం మేము. మరి వీళ్ళు వచ్చి అక్కడే ఇద్దరు ఏం తీసుకున్నారు ఇక్కడ, నువ్వు పడుకొని ఉండే. నీ మీద చేద్దాం అనుకున్నాం, సింగిల్గా ఉన్నావు కదా చూసి ఇద్దరు వాళ్ళవి. కానీ సో సారీ సబ్స్క్రైబ్ చెప్తామా? వెల్కమ్ బ్యాక్ టు ముగ్గురు మొత్తం నలుగురు. కొంచెం గట్టిగా స్పీడ్గా గట్టిగా అందరు ఒకటేసారి 1 2 3 అంటే ఆగరా. సబ్స్క్రైబ్ టు జేఎస్ డ్రీమ్స్ అని చెప్పు. నాకు నోరే తిరుగుతలేదురా. గట్టిగా నువ్వు చెప్పు. 1 2 3 గో. సబ్స్క్రైబ్ టు జేఎస్ డ్రీమ్స్.